భరద్వాజ గారు నిన్న ఎప్పుడైతే స్పిరిట్ సంబంధించినటువంటి అది వచ్చిందో పరిచయ కార్యక్రమం గ్లిమ్స్ లాంటిది ఆడియో 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 ప్రోమో అన్నారు. ఆడియో ప్రోమో అన్నారు, దాంట్లో స్లైడ్స్ వేశారు. దాంట్లో ఒక స్లైడ్ని పట్టుకొని బాలీవుడ్ వాళ్ళు మొత్తం ట్రోల్ చేస్తున్నారు, విపరీతంగా ఎక్స్ కానీ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అవును, దాంట్లో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అని వేశారు. అవును, సందీప్. అవును, అవును. ఏంటి అది ఏమన్నా తప్ప? అంటే జనరల్గా ఏ సినిమా ప్రమోషన్ సందర్భంగా అయినా కానీ ఆ హీరోకి ఏదైనా కొత్త బిరుదు ఇవ్వాలని, ఆ హీరోని అంటే తమ సినిమాలో ఉన్నటువంటి హీరోని కొంచెం పెద్ద స్థాయిలో చూపించాలని ఆ ప్రాజెక్ట్ ఎవరైతే డిజైన్ చేశారో వాళ్ళు తాపత్రయపడటం అనేది కొత్త విషయం ఏం కాదు. ప్రతి సినిమా విషయంలోనూ జరుగుతుంది. అంటే ఇక్కడ గొడవ ఏంటి, కేవలం హిందీ బెల్ట్లో ఉన్నటువంటి హీరోలు మాత్రమే కాదు, ఇప్పుడు బాలీవుడ్ నుంచి ఉన్నటువంటి హీరోలు మాత్రమే కాదు, ఎక్కువ వాళ్ళు బాలీవుడ్ ట్వీట్లు చేస్తుందంటే నడుస్తోంది. బాలీవుడ్ వాళ్ళు ప్రభాస్ మీద దొరికిన అంటే అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ వాళ్ళు కడుపుమంట ప్రదర్శిస్తూనే ఉన్నారు. ప్రభాస్ మీద, రాజమౌళి మీద వాళ్ళ ఇబ్బందిని చాలా సందర్భాల్లో వాళ్ళు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సౌత్ నుంచి వచ్చి వీళ్ళు జెండా ఎగరేయటం మాత్రమే కాకుండా ఇప్పుడు ఆ 18 కోట్ల మార్క్ని దాటడం అనేది ఒక పెద్ద గోల్ సెట్ చేసి చాలా కాలం పాటు అలా నిలబడిపోయింది. అవును, దాదాపు 8 సంవత్సరాలు నిలబడినటువంటి రికార్డు అది. పుష్ప 2 వచ్చే వరకు ఆ 8-9 సంవత్సరాలు ప్రభాస్తోనే నడిచింది అది. కాబట్టి ఈ టైటిల్ వేసుకోవటం తప్పేం కాదు. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని వేసుకోవటంలో ఎంత మాత్రము తప్పు లేదు. ఇలా ట్యాగ్ చేయటం అనేది, ఇలాంటి బ్రాండింగ్, ఇప్పుడు బిగ్గర్ దాన్ బచ్చన్ అన్నారు ఒక దశలో చిరంజీవిని. ఏది ఆయన హిందీ సినిమాలు ఈ గొడవలోకి ఎంటర్ కాకముందే ఎందుకు బిగ్గర్ దాన్ బచ్చన్ అన్నారు అంటే, ఆ రోజున సౌత్ ఇండియా స్టామినా ఏమిటి అనేది ఎవరికి తెలియదు. ఇక్కడ భారీ వసూళ్లు సాధించడంతో పాటు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నటువంటి హీరోగా ఇదే పద్ధతిలో జాతీయ మార్కెట్ ఉంటే ఇదే హీరోకి అప్పుడు రావాల్సినటువంటి రెమ్యూనరేషన్తో పోలిస్తే అమితాబ్ బచ్చన్ తక్కువ అని బిగ్గర్ దాన్ బచ్చన్ అని ఒక పేపర్ రాసింది, ఒక మ్యాగజైన్, ఇండియా టుడే మ్యాగజైన్ కవర్ పేజీ అది. మరి అప్పుడు కూడా రియాక్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు అలాగే హీరోలకి కొత్త కొత్త బిరుదులు ఇచ్చుకుంటూ వెళ్తారు ప్రతి సినిమాకి. ఆ సందర్భంలో కూడా చాలామంది ఇబ్బందికరంగా బిహేవ్ చేయొచ్చు, కానీ ఇది ఆరోగ్యకరమైనటువంటి వ్యవహారం అయితే కాదు. ఇప్పుడు ప్రధానంగా ఎక్స్ నుంచి చూసిన పోస్టులు మనం చూస్తే, ఒకవేళ ఆడియన్స్ కూడా చూపిద్దాము కొన్ని పోస్టులు. దాంట్లో వస్తుంది ఏంటంటే, షారూఖ్ ఖాన్ ఎస్ఆర్కే ఉన్నాడు కదా, ఎస్ఆర్కేని మించిన సూపర్ స్టారా అన్నట్టు కొన్ని అర్థం వచ్చేలాగా పోస్టులు ఉన్నాయి. బాలీవుడ్ సంబంధించిన అకౌంట్లు అవన్నీ కూడా అవును, మొత్తం కూడా క్యాంపెయిన్ మాట్లాడుతుంది, ఏదైనా నెంబరే మాట్లాడుతుంది. ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు, గత చరిత్ర ఏమిటి, గతంలో ఎన్ని సినిమాలు హిట్ అయినాయి, ఆయన గ్లోబల్ లెవెల్లో ఆయన మార్కెట్ ఏమిటి, ఈ గొడవంతా కాదు. ప్రతి సినిమాకి ఆ శుక్రవారమే ఫేట్ డిసైడ్ అవుతుంది. ప్రతి హీరోకి రిలీజ్ రోజే ఫేట్ డిసైడ్ అవుతుంది. కాబట్టి గత చరిత్రలు అనవసరం. ఈ రోజున నువ్వు క్రియేట్ చేయబోతున్నటువంటి నెంబర్ ఏమిటి, దానికి సంబంధించి నీకున్న కాన్ఫిడెన్స్ ఏమిటి అనే దాన్ని ప్రాతిపదికగా తీసుకుని వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు. దాన్ని తప్పు పట్టడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఆ సక్సెస్ని ఎంజాయ్ చేయండి, అంతకు మించిన విజయం కోసం ప్రయత్నం చేయండి. అంతే తప్ప మీకు 9 సంవత్సరాలు పట్టింది 1800 కోట్లు అనే మార్క్ని చేరుకోవటానికి. 9 ఏళ్ళు ఆ కొట్టిన సినిమా కూడా సౌత్ ఇండియా నుంచి వచ్చిన సినిమానే. మళ్ళీ పుష్ప 2 ఇక్కడ నుంచి అల్లు అర్జున్, సుకుమార్ వెళ్ళిన తర్వాత మాత్రమే దాన్ని క్రాస్ చేయగలిగారు. అది కూడా జస్ట్ క్రాస్ చేయటమే, అంతకు మించి సాలిడ్గా ఇంకో 2000 కోట్లో మరొకటో క్రియేట్ చేసిన సందర్భం కాదు. అంటే ఇది కేవలం కడుపు మంట అని చెప్పడానికి పెద్దగా మొహమాట పడాల్సిన అవసరం లేదు. అయితే వీళ్ళల్లో అడపాదడప అంటే మీరు చెప్తున్నటువంటి పోస్టులన్నీ చూస్తే అల్లు అర్జున్ అభిమానుల నుంచి కూడా కొన్ని కామెంట్స్, అంటే మేము క్రాస్ చేశాం కదా అనేటువంటి ఆనందంతో వాళ్ళు మేము ఉన్నాం ఈ ఏరియాలో అని చెప్పి, అంటే పాన్ ఇండియా మార్కెట్లో మా ప్రజెన్స్ ఉంది, మా హీరో ప్రజెన్స్ ఉంది అనేది గుర్తు చేయడం కోసం వాళ్ళు ఏదో తాపత్రయపడ్డారు. వాళ్ళని తప్పు పట్టక్కర్లేదు. హిందీ బెల్ట్ పర్టికులర్గా బాలీవుడ్ హీరోల నుంచి వస్తున్నటువంటి వాళ్ళ అభిమానుల నుంచి వస్తున్న ట్వీట్లు, వాళ్ళ హడావిడి చూస్తే మాత్రం
ఇది వీళ్ళొచ్చి ఇక్కడ జెండా పాతేసి దాదాపుగా మనందరిని జీరోలుగా మార్చేటువంటి ప్రయత్నం ఏదో జరుగుతోంది అన్న లెవెల్లో వాళ్ళ ఆలోచనలు సాగుతున్నాయి. అందుకని ఆ కడుపు మంట కనిపిస్తోంది తప్ప, ఆ ద్వేషము ఈర్ష అవి కనిపిస్తున్నాయి తప్ప ఇంకా బెటర్గా మాట్లాడి ఉండొచ్చు. ఇది ఎవరు చేసినప్పటికీ ఏ మార్కెట్లో జరిగినప్పటికీ తప్పే. కాబట్టి ఇలాంటి అనారోగ్యకరమైనటువంటి కామెంట్లు, అసలు అంటే ఇంకొకరిని ఎంటర్ కానివ్వమేమన్న పద్ధతిలో వ్యవహరిస్తే అలాగా నిరంకుశంగా మార్కెట్లు ఎల్లలు బద్దలైపోతున్నటువంటి టైంలో కంటెంట్ డిసైడ్ చేస్తుంది ఎవరేమిటి అనేది. కంటెంట్ని నమ్ముకుని చేయాలి తప్ప మేమేదో సెంటిమెంట్లో లేకపోతే లోకల్ సెంటిమెంటో మరొకటో రెచ్చగొట్టి మా హీరోలు చాలా పెద్దోళ్ళు అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేయటం తప్పు. ఈ ధోరణి నుంచి అన్ని అభిమాన సంఘాలు, అందరు హీరోల అభిమాన సంఘాలు వెనక్కెడితే మంచిది. మీరు ఆహ్వానించండి, బయట నుంచి వస్తున్నటువంటి హీరోలను ఎంకరేజ్ చేయండి. ఆ ఎంకరేజ్మెంట్ ఉండేది ఇదివరకు, కానీ ఈ మధ్య మరీ నేరోగా తయారైపోతుంది ప్రపంచం. అలా ఉండాల్సిన అవసరం అయితే లేదు. మీరు కూడా ఈ మార్కెట్ కోసం తాపత్రయపడుతున్నారు. సౌత్ ఇండియన్ హీరోలను మీ సినిమాల్లో రోప్ చేయడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి మీరు కింద మార్కెట్లను పట్టుకోవడానికి తాపత్రయపడుతున్నప్పుడు ఇక్కడి నుంచి కూడా పై మార్కెట్లను పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతాయి కదా. పైగా ఎన్ని సంవత్సరాల నుంచి బాలీవుడ్ పాన్ ఇండియా సినిమా అంటే వాళ్లే అన్న పద్ధతిలో వ్యవహరించారు. మొత్తం మార్కెట్ వాళ్ళ కంట్రోల్లో నడిచింది. బిగ్గెస్ట్ రెమ్యూనరేషన్స్ అన్నీ అక్కడే నడిచినాయి. పెద్ద నెంబర్లని వాళ్లే నమోదు చేశారు. అవును, ప్రతిసారి వాళ్లే విజయం సాధిస్తే అలాగా, వీళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి కదా. అంతే. పైగా అవకాశం వాళ్ళు ఇచ్చింది కాదు, వీళ్ళు పుచ్చుకున్నారు. వీళ్ళు పుచ్చుకుంటే దాన్ని ఆహ్వానించడానికి ఇబ్బంది పడితే అలాగా. అందుకని ద్వేషపూరితమైన వ్యవహారం ఈ మార్కెట్లు మీకు కావాలి. కాబట్టి ఈ మార్కెట్లని హర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే మీరే ఇబ్బంది పడతారు రేపు పొద్దున. అందుకని ఇలాంటి గొడవ మానేయటం మంచిది.